ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. విద్యార్థుల నుంచి, సిజేపీ నుంచి, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే డిమాండ్ చేస్తోంది. చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. భారతీయ జనతా పార్టీ రెప్యుటేషన్ కూడా దెబ్బతింటోన్న పరిస్థితి. అయినా కూడా ఎందుకు మోదీ ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించడం లేదు? అలా విత్ ఇన్ ద బీజేపీ కూడా కాంగ్రెస్ జనతా పార్టీ నిరసన టైంలో కూడా అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ కలిసినప్పుడు కానీ, ఇతరత్ర కేంద్ర మంత్రుల ఇష్టాగ సమావేశాల్లో కానీ, జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు ఏంటి, ఇది బ్యాడ్ ఆప్టిక్స్, ఇది తమకు నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం భారతీయ జనతా పార్టీలో కూడా వ్యక్తం అవుతుంది. ఇది తమకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మీకు నేను ఇదో లెక్క రేపాను, నీట్ ఎగ్జామ్ అంటే సామాన్య ఎగ్జామ్ కాదు. 20 lakh చిల్డ్రన్ రాస్తారు. 20 lakh చిల్డ్రన్ వాళ్ళ ఫ్యామిలీ కలుపుకుంటే 80 లక్షలు, వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిపితే కోట్లలో ఉంటారు. తర్వాత ఎగ్జామ్ ఇయర్ రాసేవారు మాత్రం ఎఫెక్ట్ అవుతారు. కానీ రేపు నెక్స్ట్ ఇయర్ రాసేవాళ్ళు, ఆ తర్వాత ఇయర్ రాసేవాళ్ళు, 3 ఏళ్ల తర్వాత రాసేవాళ్ళు, 5 ఏళ్ల తర్వాత రాసేవాళ్ళు కూడా ఈ అంశం పైన ఆలోచిస్తారు. ఎందుకంటే నీట్కి ప్రిపరేషన్ అనేది మీకు ఈ ఇయరే ఉండదు. ఒక 7 years 6 years ముందు నుంచి ప్రిపేర్ అవుతుంటారు. అందువల్ల ఇది కోట్లాది ప్రజల ఇష్యూ, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతమైన ఇష్యూ. భారతీయ జనతా పార్టీ కోర్ ఓటర్స్, బీజేపీ రాజకీయాల్ని, సిద్ధాంతాల్ని నమ్మే ఓటర్స్ కూడా ఉన్నారు. 2014 నుంచి బీజేపీ గెలుపుకు దోహదం చేస్తున్న సామాజిక వర్గాలు, సోషియో ఎకనామిక్ కేటగిరీస్, మిడిల్ క్లాస్ పిల్లలు ఉన్నారు, మీకు యంగ్ ఓటర్స్ ఉన్నారు. సో ఏ రకంగా చూసినా ఇది చాలా తీవ్రమైన నష్టం బీజేపీకి కలుగుతోంది. మీకు అయితే అయినా కూడా ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు డ్రాప్ చేయడం లేదు? మీకు ఇది ఇక్కడ ఒక డిమాండ్ ఉండొచ్చు, సార్ ధర్మేంద్ర ప్రధాన్ సంబంధం ఏంటి, ఆయన ఏమన్నా నీట్ పేపర్ లీక్ చేశాడా, ఆయన విద్యా మంత్రే కదా అని ఆర్గ్యూ చేస్తుంటారు. మరి ఇదే బీజేపీ 2012లో మీకు 2G స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగినప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రిజిగ్నేషన్ ఎందుకు కోరాడు? మన్మోహన్ సింగ్ డైరెక్ట్ గా డబ్బులు తినడా? కానీ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ కనుక అకౌంటబుల్ ఉండాలన్నారు. ఉండడమే కాదు, రాజా డిమాండ్ రిజైన్ కూడా చేశారు 2G కుంభకోణం కేసులో. మీకు అశోక్ చౌహాన్ ఆదర్శ్ సొసైటీ కుంభకోణం, ఇప్పుడు బీజేపీ నాయకుడైన ఆ రోజు అశోక్ చౌహాన్ ముఖ్యమంత్రిగా రిజైన్ చేయాలి, ఆదర్శ్ సొసైటీలో అవినీతికి పాల్పడ్డాడని బీజేపీ పెద్ద ఉద్యమం నడిపితే కాంగ్రెస్ పార్టీ ఆయన ముఖ్యమంత్రి పదవిని తీసేసింది. ఇక మీరు అదే అశోక్ చౌహాన్ ఇప్పుడు బీజేపీలో చేర్చుకొని ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయన బీజేపీ చీఫ్ క్యాంపెయినర్ గా మార్చింది. ఆయన ముఖ్యమంత్రి పదవిని తీసేసింది బీజేపీ. కానీ మీరు కాంగ్రెస్ పార్టీని మరి అకౌంటబిలిటీ డిమాండ్ చేసింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ స్పందించింది కూడా, రాజాను డ్రాప్ చేసి మీకు అశోక్ చౌహాన్ తొలగించి. మరి తాము చేసిన డిమాండ్ ఇప్పుడు తమకు వర్తించదా? ఇదే బీజేపీ డిమాండ్, వేరే వాళ్ళ డిమాండ్ కాదు. ఇలా అకౌంటబిలిటీ ఉండాలని పార్లమెంటే సమీపజేశారు కదా 2G కేసు పైన. మరి బీజేపీ చెప్పిన సూత్రమే కదా ఇప్పుడు ఫాలో కామని అనేది. మరి ఆయన మేము ఎందుకు ఫాలో కామని అంటున్నారు అనే దానికి ఆన్సర్ ఉండాలి కదా. ఎందుకు అంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వేరు, నరేంద్ర మోడీ ప్రభుత్వం వేరు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఒక మంత్రి తప్పు చేస్తే, కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి తప్పు చేస్తే అది మన్మోహన్ సింగే చేశాడు, కాంగ్రెస్ హైకమాండే చేసింది అని ఎవరు అనుకోరు. కానీ బీజేపీ విషయంలో పార్టీ వ్యవహారం వేరే రకంగా ఉంటుంది. ఇలా లాభం జరిగినా, నష్టం జరిగినా, విధానాలైనా అన్ని నరేంద్ర మోడీ పేరిటే జరుగుతాయి. ఇంకెవ్వరికి పేరు, మీరు ఎవరు కేంద్ర మంత్రులకు కూడా వాళ్ళకి ఏమి ఉండదు. మీకు ఎంటైర్లీ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ మోడీ, ఎండ్స్ విత్ మోడీ. అలా మోడీ సర్వస్వమై ప్రభుత్వాన్ని నడిపే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వల్ల ఏమవుతుందంటే, ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ తొలగిస్తే ఆ తప్పు ధర్మేంద్ర ప్రధానే చేశారు అని అనుకోరు, నరేంద్ర మోడీ వైఫల్యంలాగానే భావిస్తారు. దీన్నే రాజనీతి శాస్త్రవేత్తలు ప్రెసిడెన్షియలైజేషన్ అంటారు. సో బీజేపీ పాలనలో ప్రెసిడెన్షియలైజేషన్ కావడం వల్ల మోడీ భయం ఏంటంటే ఇదేదో ధర్మేంద్ర ప్రధాన్ తో ఆగదు, ఇది తన వరకు వస్తుంది అని. కానీ మోడీకి అర్థం కాదు ఏంటంటే, నువ్వు డ్రాప్ చేయకపోయినా వస్తుంది కదా. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కాదు, మోడీని రిజైన్ చేయమని డిమాండ్ కదా. సో అందువల్ల మీకు మొదటి కారణం ప్రెసిడెన్షియలైజేషన్ వల్ల. అంటే తన పైకి వస్తుంది, ఇదేదో మంత్రిని అనుకోరు, తననే అనుకుంటారు. ఎందుకంటే ప్రతి మంత్రులను కూడా డమ్మీ, పొలిటికల్ గా ఇమేజ్ రీత్యా డమ్మీ చేసి
అంతా మోడీ ఇమేజ్ పేరిటే నడుస్తుంది కనుక మీకు పార్లమెంట్ లో కూడా మోడీ 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 అని నినాదాలు ఇస్తారు, బయట పబ్లిక్ మీటింగ్స్ లో కూడా మోడీ మోడీ అని నినాదాలు ఇస్తారు. అందువల్ల ధర్మేంద్ర ప్రధాన్ అన్నా మోడీ అనుకుంటారు, ధర్మేంద్ర ప్రధాన్ అనుకోరు. సో అందువల్ల అది మొదటి భయం. రెండో భయం ఏంటంటే ప్రెసిడెంట్ ఒక్కసారి ఒక మినిస్టర్ రిజైన్ చేస్తే మీకు ఇక అది ప్రెసిడెంట్ అయిపోతుంది. ప్రభుత్వంలో అనేక తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పుల్ని జరిగినప్పుడల్లా మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తాయి. అందువల్ల అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం వేరు అని చెప్పి ముందుగానే ఒప్పుకోకపోతే ఎవరు అడగరు అని. మూడవది ఏంటంటే ఇది పార్టీ విత్ డిఫరెన్స్. మీ కాంగ్రెస్ పార్టీలో అవినీతి పాలైతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ప్రజలు పెద్దగా సీరియస్ గా తీసుకోరు. అసమర్థత అవినీతి అనేది కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్ లో డిఎన్ఏగా ఇన్నేళ్లుగా ప్రజలు భావిస్తూ వచ్చారు కనుక. కానీ భారతీయ జనతా పార్టీ అది కాదు, మాది పార్టీ విత్ డిఫరెన్స్. మేము వెరీ కాంపిటెంట్ గవర్నమెంట్, వెరీ ఎఫిషియెంట్ గవర్నెన్స్, వెరీ క్లీన్ గవర్నమెంట్ అని ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చారు. ఒకసారి ఒక మంత్రిని తొలగిస్తే తమ ఇన్కాంపిటెన్స్ ను తామే అంగీకరించిన వారైతారు. అందువల్ల అది భారతీయ జనతా పార్టీకి ఒక టెన్షన్. ఎందువల్ల తమ పార్టీ విత్ డిఫరెన్స్, గవర్నమెంట్ విత్ డిఫరెన్స్ అనే ఇమేజ్ పోతుందని. నాలుగవది ఏంటంటే స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్. అంటే అపోజిషన్ డిమాండ్ కు తల వంచారు మోడీ, మోడీ ఈజ్ వీక్ అనేటువంటి మెసేజ్ ఎక్కడ పోతుందో అని. అంటే తనంతట తానుగా రిజైన్ చేయలేదు, అపోజిషన్ డిమాండ్ చేస్తే రిజైన్ చేయాల్సి వచ్చింది అనేటువంటి, పంపించాల్సి వచ్చింది అనేటువంటి ఇమేజ్ రావడం, అంటే అపోజిషన్ కు ఆ క్రెడిట్ ఇవ్వడం, అపోజిషన్ కు మార్క్స్ వేయడం, తానా స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ కి ఎక్కడ దెబ్బ తగులుతుందో అనేది నాలుగవది. ఐదవది ఈ డిమాండ్ ఏదో ప్రతిపక్షాల నుంచే కాకుండా కాక్రోచ్ జనతా పార్టీ నుంచి వచ్చే వరకు ఇది ఒక మీమ్ అని, ఇదొక పొలిటికల్ సెటైర్ అని, ఇదొక ఆన్లైన్ జోక్ అని, అసలు ఇది ఒక ఉద్యమమే కాదు అని చెప్పి ఇప్పటిదాకా అవహేళన చేసింది బీజేపీ పరివారం. ఇప్పుడు తాము ఇగ్నోర్ చేయాలని చెప్పి, తాము తృణీకరించి, తాము అత్యంత హేయంగా వాటిపైన కామెంట్ చేసి అవహేళన చేసిన కాక్రోచ్ల డిమాండ్ కు ప్రధానమంత్రి తల వంచితే ఇక కాక్రోచ్ జనతా పార్టీ అది ఇంతవరకు పార్టీయే కాదు, దానికి ఇంతవరకు నిర్మాణ రూపమే లేదు. స్వరూపమే లేని కాక్రోచ్ కే మోడీ భయపడ్డాడు అనేటువంటి ఒక మెసేజ్ పోతుంది అనేటువంటి ఆందోళన కూడా బీజేపీలో ఉండొచ్చు. అందువల్ల ధర్మేంద్ర ప్రధాన్ తొలగించకపోవడానికి అనేక రకాల రీజన్స్ ఉన్నాయి. బట్ అనుభవం ఏం చెప్తోంది అంటే ఒక దశ వరకే ఇది. ఆ దశ దాటితే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ బీజేపీ వేసుకుంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ కంటిన్యూ చేయడం వల్ల లాస్ ఎక్కువ ఉంది అంటే ఆయనను స్కేప్ బోర్డ్ చేసి పడేస్తుంది. అప్పుడు ఆయనను మీకు గతంలో చాలా మంది పైన చర్యలు తీసుకున్నట్టే వీళ్ళపైన చాలా సార్లు యూటర్న్ తీసుకుంటే ఇప్పుడు కూడా యూటర్న్ తీసుకుంటే ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. అంటే ఎక్కడి దాకా ఈ అంశం పోతుంది అనేదే పాయింట్ తప్ప అప్పటిదాకా ధర్మేంద్ర ప్రధాన్ వెనకేసుకొని వస్తూనే ఉంటాడు ప్రైమ్ మినిస్టర్. ఈవెన్ పంపించడం పక్కగా పెట్టండి, బర్త్డే గ్రీటింగ్ చెప్తూ ధర్మేంద్ర ప్రధాన్ విద్యారంగానికి చాలా గొప్ప సేవలు చేశారని చెప్పి కొనియాడారు కూడా. అందువల్ల ఇట్స్ ఆల్ పోస్టరింగ్. అంటే ఎప్పటి వరకు తనకు లాస్ అవుతుంది అనుకునే వరకు ఈ పోస్టరింగ్ కొనసాగుతుంది.